రవీంద్ర భారతి వేదికగా మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సామాజిక న్యాయం మరియు కేంద్ర ప్రభుత్వ విధానాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందని భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు పునర్విభజన వల్ల రాజకీయంగా బలహీనపడే అవకాశం ఉందని హెచ్చరించారు. ద్రవిడ రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో వచ్చే వాటాను తగ్గించిందని మండిపడ్డారు. దీనిపై దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకమై కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ ఫ్యూడల్ శక్తులు ఏకం కావడానికి ప్రయత్నిస్తున్నాయని, ఈ తరుణంలో బహుజన వర్గాలన్నీ ఏకమై ప్రజాప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సామాజిక న్యాయం కోసం తమ ప్రభుత్వం నిటారుగా నిలబడిందని ఉద్ఘాటించారు. 2 శతాబ్దాల తర్వాత కూడా ఇవాళ మనం గుర్తు చేసుకుంటున్నామంటే వారు ఆ రోజు చేసిన ఆదర్శాలు వారు సందర్భంగా మిత్రులారా మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి అనేక మంది పెద్దలు అనేక విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా నేను కొన్ని విషయాలు మీ అందరికీ తెలియదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచన చేస్తుంది అన్న విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భంగా ఇటీవల 2025-2026 ఇచ్చిన విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ బడ్జెట్ లో 12,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో ముఖ్యంగా మొదటి భాగము విద్యార్థుల సంక్షేమం అయితే 2 జరుగుతుంది. 3వ భాగము స్వయం ఉపాధి మరియు కుల వృత్తుల కోసం ఖర్చు పెట్టాలి, నైపుణ్యాభివృద్ధికి ఖర్చు పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం ఒక గొప్ప సంకల్పంతో మనం నైపుణ్యాభివృద్ధిలో కానీ విద్యా ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయ అవకాశం ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేబినెట్ పూర్తిగా సామాజిక స్పృహతో ఈరోజు పాలన అందిస్తుందని చెప్పడానికి నేను ఎటువంటి సందేహం లేదని సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని, వారి ఆలోచన పూర్తి స్థాయిలో ముందుకు తీసుకొని పోవటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని వారి ఆలోచనని ముందుకు తీసుకొని పోవడం కోసం ప్రయత్నం ప్రతి సందర్భంలో చేస్తూనే ఉంది. మనందరికీ తెలిసిందే క్యాస్ట్ ఈజ్ ఎ రియాలిటీ. ఈ దేశంలో భారతదేశ సమాజ నిర్మాణమే కులాల పునాదులపై నిర్మించబడినటువంటి సమాజం. ఇది వాస్తవం. ఈ సమాజంలో పూజ్యులు శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే గారు లాంటి వాళ్ళు కూడా ఇటువంటి వివక్షకి గురి కాకుండా లేరు. అటువంటి మహనీయులు కూడా వివక్షకు గురై అనేక ఇబ్బందులు పడినటువంటి సంగతి కూడా మన చరిత్రలో స్పష్టంగా చెప్తాం వాళ్ళు. కాబట్టి అటువంటి వివక్ష ఎదురైనప్పుడు